వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ కళ్యాణ్ అయితే మాట్లాడుతున్నారు. మీడియాతో లైవ్ ద్వారా చూద్దాం. యాప్ ని 1,30,00,000 మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఆ యాప్ ద్వారా ఎంతో మంది రక్షణ పొందడం జరిగింది. అలాగే దిశ చట్టము ఇక్కడ అసెంబ్లీలో ఆమోద ముద్ర వేసి కేంద్రం దగ్గరికి పంపిస్తే అక్కడ పెండింగ్ లో ఉన్న అందులో ఉన్న అంశాలన్నీ కూడా అమలయ్యేట్టుగా జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో చేయడం జరిగింది. ప్రతి నెల కూడా శాంతి భద్రతల మీద, మహిళల రక్షణ మీద జగనన్న రివ్యూ చేసేవారు. అందుకే ఆ రోజు జగనన్న పరిపాలన టైంలో పోలీసులు తలెత్తుకొని గర్వంగా నిలిచిన పరిస్థితి. ఈ రోజు పోలీసులు ఈ రోజు తలదించుకునే పరిస్థితిని, తక్కువ మార్క్స్ చివరి ర్యాంక్ తెచ్చుకునే పరిస్థితిని ఈ కూటమిలో ఉన్న నాయకులు కల్పించారని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇంకో విషయం తీసుకుంటే జగన్ గారు మొన్నేమో హైదరాబాద్ లో సిబిఐ కోర్టుకి వెళ్ళారు. కోర్టులో విజువల్స్ బయటికి తీసి వాటినేమో ఇలా ట్రోల్స్ చేస్తూ ఉండే పరిస్థితి మనం చూసాం. అంటే ఎంత దారుణంగా మీరు దిగజారిపోయారు తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు అనేది అర్థమవుతూ ఉంది. ఎందుకంటే ఒక కోర్టులో జరిగినవి అసలు బయటికి రాకూడదు, వాటిని తీసి మీరు చేయడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు లేవా? అతను జైలుకి